అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో జాబ్ రావాలంటే న్యూమరాలజీ పరంగా ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఈజీగా జాబ్ వస్తుంది అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఎందుకంటే ముందుగా జ్యోతిషం అంటే ఒక వ్యక్తి యొక్క జాతకం తీసుకున్నప్పుడు ఆ జాతకం గురించి ఒక 2-3 విషయాలు మాట్లాడుకున్నాం. అంటే జ్యోతిషంలో జాబ్ గురించి, అదేవిధంగా న్యూమరాలజీ జాబ్ గురించి ఒక 2-3 విషయాలు నేను జ్యోతిషంలో అంటే ఒక వ్యక్తి యొక్క జాతకం తీసుకున్నప్పుడు ఆ జాతకంలో ఏ విధంగా ఉంటే అతనికి జాబ్ వస్తుంది అనేది కొన్ని విషయాలు చెప్తానండి. అది మీరు ఒకసారి వినండి. అంటే దీనికి షార్ట్ కట్ వే న్యూమరాలజీ అనేది ఏ విధంగా నేను డిస్కస్ చేస్తాను అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఒకసారి వినండి. ఇప్పుడు జాతకం గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి యొక్క జాతకం తీసుకుంటాం. అతని పుట్టిన ప్లేస్ ఉంటుంది, అదే విధంగా పుట్టిన టైమింగ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ టైమింగ్ తగ్గట్టు అతని యొక్క జన్మ లగ్నం ఉంటుంది కదా, ఆ జన్మ కుండలి ఉంటుంది కదా, ఆ జన్మ కుండలిలో స్థానాలు ఉంటాయి. ఆ స్థానాల గురించి ఏ స్థానం తీసుకుంటే బలంగా ఉంటుంది, అతనికి ఏ విధంగా జాబ్ వస్తుంది అనే దాని గురించి ఈ ప్రిన్సిపల్స్ అనమాట. వీటిని చూసి జ్యోతిషంలో ఇతను జాబ్ వస్తుందా లేదా, పలాంటి టైంలో వస్తుందా లేదా అనేది చెప్తా. అది ఏంటి అనే దాని గురించి ఒక 2-3 పాయింట్లు మాట్లాడుకుందాం. కేవలం 2-3 పాయింట్లు మాత్రమే మాట్లాడుకుందాం, సరేనా? ఉండండి. జాతకంలో 10వ స్థానం అంటే 10th హౌస్ అనేది ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది అనమాట. అది మన ఉద్యోగము, వ్యాపారము లేదా ఇతర వృత్తులు ఎలా ఉంటాయి అనేది సూచిస్తుంది అనమాట. ఈ 10వ స్థానం అనేది కర్మస్థానం అని కూడా అంటారు అనమాట. అయితే ఇది మన పూర్వజన్మ కర్మ ఫలితాన్ని సూచిస్తుంది. అర్థమవుతుందండి? ఈ స్థానంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయో చూస్తే మన వృత్తి గురించి కొన్ని విషయాలు అనేవి మనకు అర్థమవుతాయండి. మీరేం టెన్షన్ పడద్దండి. నేను న్యూమరాలజీకి చెప్తాను ఏంది దీని గురించి ఏంది దాని గురించి అనేది సింపుల్గా చెప్తాను. మీ మనసుకు తగ్గట్టు సింపుల్గా చెప్తాను. మీకు అర్థమయ్యే విధంగా మీకు ఈజీగా అర్థమవుతుందండి. అర్థమవుతుంది. ఇది జస్ట్ ఒక 2-3 మాటలు వినండి అంతే. ఉదాహరణకండి, ఇప్పుడు సాటర్న్ ఉంటుంది కదా, శని గ్రహం, అది 10వ స్థానం ఉండటం వల్ల ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గురు, కుజ, బుధ వంటి ఇతర గ్రహాలు ఎటువంటి దృష్టితో చూస్తున్నాయి అనే దాని గురించి మనం చెప్పొచ్చు అనమాట. అంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే శని గ్రహం ఎక్కువ కష్టాలకు ప్రతీక కాబట్టి సరైన పరిహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు అనేది అందిస్తుంది అనమాట. అయితే కొన్ని సందర్భాల్లో అండి రాహు మరియు కేతు కూడా ఇలాంటి ఫలితాల ప్రభావం అనేది చూపిస్తుంది. దేని ప్రభావం? 10th హౌస్ గురించి. అయితే ఇంకొక రకంగా చెప్పాలంటే జాతకంలో 4వ స్థానం ఉంటుంది కదా, 4th హౌస్, ఇది కూడా ఏంటంటే 10వ స్థానంపై ప్రభావం అనేది చూపుతుంది అనమాట. అయితే 4వ స్థానంలోని గ్రహాలు వాటి దృష్టి 10వ స్థానం మీద కానీ ఉన్నాయే అనుకోండి, వాటిని ఈజీగా విశ్లేషించవచ్చు అనమాట. అయితే కొన్ని సమయాల్లో మన కర్మలు అనేది పూర్వజన్మ కర్మల ప్రభావంతోనే ఏర్పడతాయి అనమాట. ఎంతసేపు జన్మజాతకం పూర్వ కర్మలు ఎలాగో ఉంటాయో వాటిని ప్రభావితం కూడా ఉంటాయి అనమాట. అయితే పరిహారాల గురించి ఇన్ని చెప్పారు స్వామి. పరిహారాల గురించి మాట్లాడితే అందరికీ ఒకే విధంగా ఫలితాలు అనేవి ఉండవండి. పరిహార ఫలాన్ని అందరికి ఒకే విధంగా పొందరు అనమాట. అయితే కొంతమందికి ఒకేసారి పరిహారం చేస్తే ఫలితం వస్తుంది, మరికొందరికి అనేక సార్లు చేస్తే గానీ ఫలితం అనేది వస్తుందో రాదో అనేది చెప్పలేం. అయితే ఇది గ్రహాల యొక్క డిగ్రీల మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుంది. ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యము, ఏది జ్యోతిష్యము, జాతకము మనం ఫాలో అయ్యేటప్పుడు. అయితే స్వామి ఇన్ని చెప్పారు, న్యూమరాలజీ పరంగా ఏ విధంగా మనం చెప్పాలి అనే దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సింపుల్గా అయిపోతుంది. న్యూమరాలజీ పరంగా అయితే సింపుల్గా అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం రావటం లేదు అని అంటే ఖచ్చితంగా అది పేరు, నామము, అక్షర బలము, దీన్ని పేరు బలము, దీన్ని సంఖ్యా బలం అంట. ఆ పేరు కానీ కరెక్ట్ గాని ఉందనుకోండి, అంటే ఆ పేరు కానీ కరెక్ట్గా ఉండి అతనికి మొబైల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ కరెక్ట్గా ఉంటే మాత్రము అతనికి రిజల్ట్ అనేది 15 నుంచి 90 రోజుల్లో 30 నుంచి 60% అనేది రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ గురించి ఏంది స్వామి మాట్లాడుతున్నారు అని అంటే, బ్యాంక్ అకౌంట్ కూడా ఇంటర్లింక్ అయి ఉండాలి మొబైల్ నెంబర్కు. దానివల్ల ఏమవుతుందంటే శాలరీస్ హైక్ అనేది వస్తుంది. కేవలం ఈ జాబ్ రావటమే కాదు, జాబ్ వచ్చిన తర్వాత స్టెబిలిటీగా జాబ్లో ఉండాలి, హైక్ కూడా వస్తుంది ఆ బ్యాంక్ అకౌంట్ కానీ కరెక్ట్గానే ఉంటే. అర్థమవుతుందండి? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక జాబ్ రావాలి అని అంటే డిపెండింగ్ ఆన్ రెజ్యూమ్ అనమాట. మీరు రెజ్యూమ్ అనేది ఏ జాబ్ ట్రై చేస్తున్నా రెజ్యూమ్ అనేది ఉండాలి కదా. అర్థమవుతుంది. ఆ రెజ్యూమ్లో మనము ఏదైతే మొబైల్ నెంబర్ అయితే ఇస్తామో, ఏదైతే మనం నేమ్ అయితే ఇస్తామో దానిని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక పేరు నేమ్ ఏ విధంగా నేను కరెక్షన్ చేస్తాను అని అంటే ఆల్మోస్ట్ అండి దాని యొక్క పేరు యొక్క అక్షర బలము, పేరు బలం, సంఖ్యాబలం అనేది పెంచే విధంగా ఉండాలి. అంటే నేను ఎన్ని కోణాల్లో ఆలోచిస్తాను అని అంటే నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు, అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ బర్త్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు పుట్టినప్పుడు ఒక డెస్టినీ నెంబర్ ఉంటుంది. ఆ బర్త్ నెంబర్కు డెస్టినీ నెంబర్కు
ఒక కాంబినేషన్ వస్తుంది. ఆ కాంబినేషన్ అనేది అతని పేరుకు తగ్గట్టు ఉందా లేదా అని చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత అతని లక్కీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లక్కీ నెంబర్కు తగ్గట్టు అతని పేరు అనేది సూటబుల్ అయ్యేటట్టు చూడాలన్నమాట. అర్థమవుతుందా? అతని పేరుకు తగ్గట్టు చూసుకోవాలా. అదే విధంగా అతని హస్తరేఖలు ఉంటాయి. అంటే ధనరేఖ, కీర్తి రేఖ అక్కడ ఉంటుందండి. వాళ్ళ యొక్క హస్తానికి తగ్గట్టు తీసుకుంటే హస్తరేఖంలో తెలిసిపోతుంది అనమాట. ఇతనికి జాబ్ వస్తుందా లేదా అనేది ఆ ధనరేఖ, కీర్తి రేఖ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? హస్తరేఖల్లో అవి తీసుకోవాలన్నమాట. తర్వాత జాతకంలోకి వచ్చినాం అనుకోండి, లగ్నము, నక్షత్రము, ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహము, తర్వాత రాశి, ఆ నక్షత్ర పదం, ఇవన్నీ తీసుకొని మనం ఫిల్టర్ చేస్తే ఒక నేమ్ అనేది వస్తుంది. ఆ నేమ్ అనేది అతనికి ఇచ్చిన తర్వాత నేమ్ అనేది రాయాలి. రోజు రాయంగా ఏంటంటే ఆ పేరుకు వైబ్రేషన్ అనేది పుట్టి అతనికి జాబ్ అనేది 15 నుంచి 90 రోజుల్లో 30 నుంచి 60% అనేది క్లియర్ అవుతుందండి. అర్థమవుతుంది. ఇది మనము ఒక జాబ్ అనలైజ్ చేసేటప్పుడు అతనికి నేమ్ కరెక్షన్ ఈజ్ మ్యాండిటరీ. నేమ్ అనేది బాగాలేకుంటే ఖచ్చితంగా కరెక్షన్ చేయించుకొని రాయాల్సిందే. తరువాత అండి ఈ 3 ఏవి, మొబైల్ నెంబర్ ఒకటి, ఏది నేమ్ కరెక్షన్ ఒకటి, మొబైల్ నెంబర్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి. అర్థమవుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం నేమ్ కరెక్షన్ చేస్తే సరిపోతుంది కదా అని అంటే కుదరదండి. నేమ్ కరెక్షన్తో పాటు మొబైల్ నెంబర్ కూడా చాలా పవర్ అండి. ఎప్పుడైతే మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ రెజ్యూమ్తో పాటు ఆ నేమ్తో పాటు మొబైల్ నెంబర్ కానీ అక్కడ కానీ ఇన్పుట్ చేశారనుకోండి, ఈజీగా సక్సెస్ అనేది వస్తుందండి జాబ్లో. అర్థమవుతుందా? అయితే నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను అనుకోండి ఎవరికైనా, ఎక్కడ నేను ఇచ్చిన మొబైల్ నెంబరు ఎవరైతే పెయిడ్స్ కాన్సెప్ట్, పెయిడ్స్ సబ్జెక్ట్ చెప్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసేయండి. ఈ నెంబర్ కరెక్ట్ మంచిగా ఉందా లేదా అని అడగండి. అర్థమైందా? వాళ్ళే చెప్తారు. వాళ్ళకు నాకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే పెయిడ్స్ కాన్సెప్ట్ గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకే ఫోన్ చేసి అడగండి అని చెప్తాను. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఈ 1 3 సార్లు వచ్చినా, 5 3 సార్లు వచ్చినా, 6 3 సార్లు వచ్చినా, 9 అంటే 3 కాకపోతే 4 సార్లు వచ్చినా అక్కడ భయపడిపోతున్నారు. ఇక రాకూడదు అంటారు. 1 అయినా 5 అయినా 6 అయినా 9 అయినా 3 కాదు 4 సార్లు రండి, దానికి ఏ ప్రాబ్లం లేదండి. అయితే ఒకటి పక్కన 1 3 రాకూడదు, 5 పక్కన 3 రాకూడదు, 6 పక్కన 3 రాకూడదు, 9 పక్కన 3 రాకూడదు. 4 రాని ఏం కాదండి. అది కూడా 1 ఎట్లా ఉన్నారు, రాళ్లతో ఇసిరేసినట్టు ఉన్నారు. ఆడొకటి 11 ఒక్కొక్కసారి వచ్చినా ఏం కాదు. అదే విధంగా 5 ఉందనుకోండి, 5 55 వచ్చి దాని పక్కన వేరే నెంబర్ వచ్చినా ఏం కాదు. అయితే 555 అనేది ఒకేసారి ఉండకూడదు, 5555 అనేది ఒకే చోట ఉండకూడదు. అంటే 55 అనేది ఒక ప్లేస్ లో ఉండొచ్చు, 55 పక్కన ఇంకొక నెంబర్ ఏదైనా ఉంటే దాని పక్కన మళ్ళీ 55 వచ్చినా ఏం కాదు. అంటే రాళ్లతో ఇసిరేసినట్టు ఉండాలి. అక్కడ ఒక 5, అక్కడ ఒక 5, అక్కడ ఒక 5, అక్కడ ఒక 5, లేదా 55 ఒక చోట, 55 ఒక చోట, అలాగే 6 అయినంత, అలాగే 9 అయినా సరే. నా దగ్గర మీరు మొబైల్ నెంబర్ తీసుకొని ఎవరైతే పెయిడ్స్ కాన్సెప్ట్, పెయిడ్స్ సబ్జెక్ట్ గురించి చెప్తారో వాళ్ళందరికీ ఫోన్లు చేయండి. ఈ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. అయితే ఈ మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది అంటే ఒకటి చెప్తున్నా చూడండి. నేము, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే 15 నుంచి 90 డేస్లో రిజల్ట్ వస్తుందండి. అర్థమవుతుందా? ఇది కూడా రిజల్ట్ 100% అనేది మనం చెప్పకూడదండి. 100% దేవుడు కూడా ఇవ్వడండి 100%. నేనెంత అర్థమవుతుందా? 30 నుంచి 60% రిజల్ట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఎవరైతే పేరు నేమ్ కరెక్షన్ చేసుకొని మొబైల్ నెంబర్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారో వాళ్ళకి నేను మెయిల్ ఐడి కూడా ఇచ్చేస్తున్నాను. ఈ మెయిల్ ఐడి ఎట్లా తీసుకోవాలంటే ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు. ఏ జాబ్ వెళ్ళాలన్నా రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు. ఆ రెజ్యూమ్ లో ఆ మెయిల్ ఐడితో పాటు ఆ బ్యాంక్ మెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్, ఆ 2 ఇన్పుట్ చేయండి. ఎందుకు రాదు? ఖచ్చితంగా రావాల్సింది, దాంట్లో నో డౌట్ అండి. అంటే ఇది కేవలం జాబ్ చేసే వాళ్ళకే కాదు, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, శాలరీ హైక్ ఉంటుంది, జాబ్ లో పొజిషన్ వచ్చే వాళ్ళకి కూడా కుదురుతుంది అనమాట. ఇది అన్నిటికీ అప్లికేబుల్ అనమాట. అర్థమవుతుందా? ఇది 100% అని కొంతమంది అడుగుతారండి. 100% దేవుడు కూడా ఇయ్యడండి, నేనెంత అండి. అర్థమవుతుందా? అది మీరు గుర్తు పెట్టుకొని మీరు అనేది చేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ చెప్తాను, నేను ఇచ్చిన మొబైల్ నెంబర్ పెయిడ్స్ కాన్సెప్ట్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయండి. మీకే అర్థమవుతుంది నేను ఇచ్చిన నెంబర్ ఎంత పవరో ఏంటి అనేది. అర్థమవుతుందా? అంటే ఫైనల్గా నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, జాబ్ రావాలంటే నేమ్ ఈజ్ మ్యాండిటరీ, మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండిటరీ, బ్యాంక్ అకౌంట్ ఈజ్ మ్యాండిటరీ. బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని అంటే నీకు
శాలరీ హైక్స్ వస్తాయండి. సాఫ్ట్వేర్ ఫీల్డే కాదు, ఎనీ ఫీల్డ్. అర్థమవుతుందా? ఈ 3 ప్రిన్సిపల్స్ ఎవరైతే ఫాలో అవుతారో నేను వాళ్ళకి మెయిల్ ఐడి కూడా ఇస్తున్నా అండి. ఇదండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సర్వోజనో సుఖనో భవంతు.